హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ashu_nani. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మంచి సింపుల్ ఎగ్ పులావ్ చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ వేసేసి మంచిగా మగ్గాక దెన్ కరివేపాకు అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసేయాలి. దెన్ బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్నవి యాడ్ చేశాను. బిర్యానీ ఆగుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేను క్లోవ్, పెప్పర్ అండ్ ఇలాచీ యాడ్ చేసేసుకున్నా. దెన్ బాగా మిక్స్ చేసేసి ఇందులోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయండి. దెన్ దీంట్లోకి చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, దెన్ పెప్పర్ కూడా యాడ్ చేసేసేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేయండి. మీన్ వైల్ నేను ఇందులో 2 ఎగ్స్ పెట్టుకున్నాను బాయిల్కి. దెన్ అవి బాయిల్ అయ్యాక వాటిని పొట్టు తీసేసి ఎగ్కి 4 సైడ్స్ ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నాను నైఫ్తో. దెన్ ఇది బాగా మిక్స్ చేసేసి దెన్ బాయిల్ పెట్టేసుకున్న ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నాను కదా, అవి పోపు దాంట్లో ప్యాన్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఏ చెఫ్. ఎందుకు అనేది చెప్తాను. చూడండి అక్కడ ఫ్లేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లేమ్ యూజువలీ చెఫ్స్కే వస్తుంది కదా. సో నేను ఫర్ ఎ సెకండ్ చెఫ్ అనిపించింది. ఇట్ వాజ్ సో గుడ్. దెన్ ఆ ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బేసిస్ క్వాంటిటీ ఆఫ్ రైస్, వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ రికార్డ్ హడావడిలో పడి నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయా. పక్కనే పెట్టుకున్నాను వేద్దామని, బట్ అప్పుడే చేసేసుకొని మర్చిపోయా. సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని నాకు మీరు కమెంట్లో చెప్పండి, ఓకేనా? అది కరెక్టో కాదో నేను చెప్తాను. లేదు అని అంటే నేను నెక్స్ట్ వీడియో పెడతాను కదా, ఆ స్టార్టింగ్లో ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్తాను, ఓకేనా? సో దట్ ఐ విల్ గెట్ టు నో నా వీడియోని ఎవరు అంత క్లీన్గా చూస్తున్నారా లేదా అని చెప్పేసి, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్, ఓకేనా? దెన్ ఇందులోకి లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 3 days వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతే. ఆర్ యమ్మీ ఎగ్ పులావ్ ఇస్ రెడీ. యాక్చువల్లీ నేను జర్నీ చేసి వచ్చాను అనమాట. డిన్నర్కి చాలా ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయ్యిందనమాట. దెన్ ఇంకా నాకు ఈజీగా ఏం చేయాలో తోచట్లేదు, తొందరగా అయిపోవాలి అని చెప్పి ఇట్లా అడ్లీ 10 minutes అనమాట, 10 to 15 minutes అంతే. టగా చేసేసా. చాలా బాగా వచ్చింది. నాకు జర్నీలో ఏం తినలేదు, చాలా ఆకలేసింది. ఐ వాజ్ స్టార్వింగ్ అనమాట. చాలా బాగుంది, ఎమ్మీగా. అంటే నేను ఆల్రెడీ తినేసా కాబట్టి చెప్తున్నాను. సో లెట్స్ టేస్ట్ ఇట్. భలే ఉంది కదా, కలర్ఫుల్గా. సో ట్రై చేయండి. ట్రై చేస్తే కమెంట్ చేయండి. అలాగనే నేను ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోయానో కూడా కమెంట్ చేయండి, ఓకేనా? చాలా చాలా నచ్చింది నాకైతే. చాలా ఎమ్మీ ఉండే. ఇంకా ఇందులోకి నేను ఇంగ్రీడియంట్ మర్చిపోయాను అన్నాను కదా, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ దట్ ఇంగ్రీడియంట్, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.